బాలయ్య నటించినటువంటి నేరము శిక్ష. ఈ సినిమా 1973 సంవత్సరం జూలై 27వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ నటన డిఫరెంట్ షేడ్స్లో ప్రజెంట్ చేసినటువంటి చిత్రం ఈ నేరము శిక్ష. దీనికి డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్. కె విశ్వనాథ్కి కృష్ణకి మధ్య ఒక మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే తేనె మనసు సినిమా. ఈ సినిమా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇతనికి డైలాగ్స్ ఎలా చెప్పాలి, నడక ఎలా నడవాలి, అభినయం ఎలా చూపించాలి, కెమెరా యాంగిల్స్ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పించింది కె విశ్వనాథ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే కృష్ణకి ఒక గురువు లాంటి వాడు అనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ నేరము శిక్ష అఖండ విజయం సాధించింది. ఈ సినిమా మనం అనుకున్నట్టు 73వ సంవత్సరం జూలై అనుకున్నాం కదా, జూలైలోనే మంచి సినిమా రిలీజ్ అయ్యాయి. కృష్ణవి వాడి పుట్టినిల్లు మెట్టినిల్లు రిలీజ్ అయింది, స్నేహబంధం. తర్వాతకు వచ్చేప్పటికి ఈ నేరము శిక్ష, ఆగస్టు 9వ తేదీనేమో దేవుడు చేసిన మనుషులు. ఈ 4 కూడా అసలు కృష్ణలో రకరకాల షేడ్స్ని చూపించాయి. ఈ షేడ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అసలు సినిమాల్లో మనం చూసుకుంటే నగరంలో కానీ, పల్లెటూరులో కానీ, మిగతా రూరల్ ఏరియాస్లో కానీ సినిమా థియేటర్లు ఏవి ఉంటే అన్ని సినిమా థియేటర్లో కూడా కృష్ణ సినిమాలు ఆడాయి. అది ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం. సంవత్సరానికి రమారమి 12 చిత్రాలు ఈయన సినిమాలు రిలీజ్ అయ్యేవి అంటే 3 షిఫ్టుల్లో ఈయన పనిచేసేవారు. దాన్ని బట్టి అసలు వృత్తి మీద అంకిత భావం, హార్డ్ వర్కింగ్ నేచరు, అలాగే తన చేసే పని వల్ల చాలా మందికి ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం సూపర్ స్టార్ కృష్ణ చేశారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది నిజం కూడా. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి అసలు ఫస్ట్ కృష్ణ అని చెప్పి అనుకోలే, హీరో కింద స్వామి బాబు అని చెప్పేసి అనుకున్నారు. అయితే స్వామి బాబుకి అప్పట్లో ఒక నియమం పెట్టుకున్నారు. 70వ సంవత్సరం నుంచి కూడా ఆయన ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాదు, కలర్ సినిమాలోనే నటించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి అంతకుముందు చెల్లెలు కాపురం సినిమా ఉంది కదా, అది కూడా మనోహర్ బాలయ్య ప్రొడ్యూసరు, కె విశ్వనాథ్ డైరెక్టర్. ఆ సినిమాలో మీరు ఎలా నటించారంటే, అంటే బాలయ్య మొట్టమొదటి తీసేటువంటి సినిమా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ తక్కువగా ఉండాలి అనేటువంటి నిర్ణయంతో సోన్ బాబు ఆ సినిమాలో నటించారు. కాకపోతే సెకండ్ సినిమా కూడా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ లోనే తీద్దామని చెప్పి అనుకునేటప్పటికీ ఆయన ఒక కండిషన్ పెట్టారు, కంపల్సరీ ఇది కళ్ళలోనే తీయాలని. కళ్ళలో కనుక తీస్తే ఆ రోజుల్లో బడ్జెట్ కనీసం 1 లక్ష ఎక్స్ట్రా అయ్యేది. అంటే అది బాలయ్యకి చాలా ఇబ్బందికరం. అందుకని అప్పుడు స్వామి బాబుని మార్చేసి కృష్ణని తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాలో మొట్టమొదట అనుకున్న హీరోయిన్ కూడా వాణిశ్రీ. అయితే ఆవిడ కాల్ షీట్లో ఇబ్బంది అయ్యి కన్నడ నటి అయినటువంటి భారతిని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంచుకోవడం జరిగింది. భారతి అంతకుముందు కనుక చూసుకుంటే ప్రైవేట్ మాస్టర్ని ఆ సినిమాలో కృష్ణ విలన్ ఛాయలు అనేటువంటి నెగటివ్ క్యారెక్టర్ వేస్తారు. కె విశ్వనాథ్ దానికి డైరెక్షను. కాబట్టి భారతి అయితే బాగుంటుందని ఈ సినిమాలో హీరోయిన్గా భారతిని ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కృష్ణ క్యారెక్టర్ విజయ్, అంటే అల్లచిల్లరగా తిరుగుతూ, జులాయిగా తిరుగుతూ ఉండేటువంటి క్యారెక్టర్. మరి ఈ క్యారెక్టర్కి తండ్రి క్యారెక్టర్ ఏమో రాజశేఖరం. ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని ఎవరిని వేయాలి, ఇదొక సందేహం వచ్చింది. సందేహం వస్తే ఆ రోజుల్లో మరి చాలా మంది ఉన్నారు, శశి రంగారావు ఉన్నారు, వీళ్ళందరూ లేక కాదు, కాకపోతే బడ్జెట్లో సరిపోవాలి. అప్పుడు కృష్ణ ఏం సజెస్ట్ చేశారంటే, కాంతారా ఉన్నారు, కాంతారాని మీరు అడగండి అని అన్నారు. అప్పటికి కాంతారా హీరోగా నటిస్తున్నారు, కాకపోతే సినిమాలు అంత సక్సెస్ అవ్వట్లా. కె విశ్వనాథ్కి డౌటు, ఆయన మనం అడిగితే యాక్ట్ చేస్తారా చేయరా అంటే, కాదు పర్వాలేదు మీరు అడగండి అని చెప్పి అడిగితే కె విశ్వనాథ్ వెళ్ళి కాంతారావుని అడిగితే కాంతారావు ఈ రోల్ అంతా విని చూసి బాగుంది అని చెప్పేసి స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక విధంగా నేరము శిక్ష తర్వాత కాంతారావు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. మీరు దేవుడు చేసిన మనుషులు చూడండి, తర్వాత ఆగస్టు 9న రిలీజ్ అయింది కదా, అందులో విలన్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత పాడి పంటల్లో వికలాంగుడు అయినటువంటి ఒక సిపాయి క్యారెక్టర్ చేశారు. అల్లూరి సీతారామరాజులో పడాల్ క్యారెక్టర్ చేశారు. అలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం వల్ల ఆయన జీవిత గమనం ఒక సినీ రంగంలో చాలా కాలం ప్రస్థానం కొనసాగింది. దానికి ఆద్యుడు కృష్ణే.
కృష్ణ చెప్పిన సలహా మేరకే కాంతారావు ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. కానీ అద్భుతమైన నటన, ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆయన క్యారెక్టర్ కనుక చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి పాత్ర. అయితే ఈ సినిమా అసలు ఎలా వచ్చింది, ఈ స్టోరీ ఎలా వచ్చింది అంటే 1866లో జర్మన్ సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్, అంటే ఒక విధంగా రష్యా రెవల్యూషన్ కి సంబంధించింది. అందులో ఒక క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ అది వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని, అంటే పూర్తిగా కాదు, కొంతవరకు బేస్ గా తీసుకొని మన్నవ బాలయ్య, చాలా మంది బాలయ్య అంటే ఇప్పుడు బాలకృష్ణ అనుకుంటారండి. ఈయన యాక్చువల్గా ఇంజనీరు, అప్పట్లో ఇంజనీరింగ్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. మంచి కంఠం కూడా. ఆయన పేరు, పూర్తి పేరు మన్నవ బాలయ్య. ఇది ప్రేక్షకులు గుర్తుంచుకోండి. ఈయన ఏం చేశారంటే ఈ సినిమాని మెయిన్ బేస్ ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ తీసుకొని ఈ కథని రూపొందించడం జరిగింది. అయితే దీనికి మరి మాటలు ఎవరు రాస్తారు అని చెప్పేసి అనుకునేటప్పటికీ దీనికి జూనియర్ సముద్రాల దీనికి మాటలు రాయడం జరిగింది. సీనియర్ సముద్రాల తనయుడే మరి ఈయన రాసినటువంటి మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇటువంటి సినిమాలో యాక్చువల్గా ఈ సినిమాకి మానవుడు దానవుడు అని చెప్పేసి ఒక సినిమా వాళ్ళు చూశారు. మానవుడు దానవుడు సినిమాలో టైటిల్స్ తో పాటు మాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ మాటలు ఎవరు రాశారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నటువంటి తరుణంలో ఒక మంచి రచయిత దొరికాడు. ఆ రచయితతో మొట్టమొదట ఈ మాటలు రాయించడం జరిగింది. మోతుకూరి జాన్సన్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాడు. ఆయన మానవుడు దానవుడిలో ఆ మాటలు తోటల్లాగా పెళ్తూ ఉంటాయి. కేపిస్తున్నది ఆశ్చర్యపోయారు, ఎవరి రచయిత ఇంత బాగా అని చెప్పేసి కనుక్కొని అతన్ని ఈ సినిమాకి సంభాషణ రచయితగా తీసుకున్నారు. దాదాపు సగం పార్ట్ వరకు ఆయన రాసేశారు. రాసిన తర్వాత అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ ఈ మరి దేవుడు చేసిన మనుషులు అనే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఆ స్క్రిప్ట్ కి వర్క్ చేయడానికి ఆయన ఈ సినిమా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే మరి సినిమా ఏం చేయాలి, మధ్యలో ఆగిపోయింది. మాటలు మరి ఎలా రాస్తారు అనుకున్నప్పుడు అప్పుడు సముద్రాల సీనియర్ తనటువంటి సముద్రాల జూనియర్ దగ్గరికి వెళ్ళి మాటలు రాయించడం జరిగింది. సినిమాలో కనుక చూసుకుంటే మోదుకూరి జాన్సన్ రాసినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో చాలా ఆకట్టుకుంటాయి. పూర్తిగా రాసుంటే ఇంకెంత బాగుండేదో. ఈ సినిమా ఇంకా బ్రహ్మాండమైన విజయం సాధించడానికి అదొక కారణం అయి ఉండేది. అప్పటికి ఈ సినిమా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం జరిగింది. ఇంకా మరి టైటిల్స్ విషయానికి వచ్చేప్పటికి టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పట్లో ఉన్న టైటిల్స్ మొనోటని ఒకే రకంగా వెళ్ళిపోతూ ఉండేవి. మీకు మరి జెండాల 2 నీళ్ళు ఆరిన సినిమా గుర్తుంది కదా, టైటిల్స్ చాలా డిఫరెంట్ గా వేస్తారు ఆయన. ఇక్కడ కూడా వచ్చేప్పటికి ఒక ఫ్లవర్ ఉన్నటువంటి ఒక మన వెండితెర కనబడుతుంది, టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. అయితే ఒక కారు స్పీడ్ గా వచ్చి ఆగి మరి హారన్ మోగటంతో కృష్ణ పేరు అందులో డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి మాటలు మాత్రం వినపడుతూ ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో. ఇందులో ఏమో కారు స్పీడ్ గా వెళ్ళటం, పక్కనటువంటి స్నేహితులు ఆందోళన పడటం, తర్వాత ఆ సౌండ్స్, తర్వాత మరి ఒక పాట అందులోంచి వినిపించడం. ఆ పాట పెరిగే కొద్దీ ఆడవే మయూరి అనే పాట అనమాట అది. ఆ పాట పెరుగుతున్న కొద్దీ స్పీడ్ పెరగటం, ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితులు మరింత ఆందోళన వ్యక్తపరచడం, సడన్ గా కారు వచ్చి ఆగటం, కీచుమంటూ చప్పుడు. ఇది అయ్యేటప్పటికి టైటిల్స్ పూర్తవుతాయి. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అని చెప్పేసి. అందులోనే అసలైనటువంటి స్టోరీ అంతా కూడా రన్ అవుతుంది. అంటే అతను విజయ్ క్యారెక్టర్ జులైగా తిరుగుతూ ఒక విధంగా చెప్పాలంటే ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఒక యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్ లో ఒక అతను చనిపోతాడు, ఒక అతను గుడ్డివాడు అవుతాడు. మరి ఈ నేల భారాన్ని డ్రైవర్ మీద మోపి అతను జైలుకి వెళ్తాడు. విజయ్ అప్పటికి కూడా తన తప్పుని గుర్తించడు. తర్వాత కాలంలో వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి తిట్లు అనుకోవచ్చు, చివాట్లు అనుకోవచ్చు, అన్నీ విని నేను కూడా బతికి చూపిస్తానని చెప్పి బయటికి వెళ్ళేటువంటి క్యారెక్టరే ఈ విజయ్ క్యారెక్టర్. ఆ తర్వాత ఎవరైతే తన వల్ల నష్టపోయారో ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి క్యారెక్టర్ కూడా. ఇందులో కృష్ణ చూపించేటువంటి ఆహుభావాలు చాలా గొప్పగా ఉంటాయి. మనం సినిమాలో చాలా మంది కృష్ణ అంతకుముందు కోబే చేశారు, గోడచార చేశారు, రకరకాల సినిమాలు చేయడం, స్టంట్ సీన్స్ ఇవన్నీ తెలుసు. కానీ
ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ చెప్పకుండా కృష్ణ చూపించినటువంటి సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. కాకపోతే మన ప్రేక్షకులకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రితో విభేదించి విజయ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ బయటకు వచ్చేసినప్పుడు తన తల్లి ఏం చేస్తుందంటే, ఆవిడ అంతా కూడా పండరీబాయి ఆవిడ క్యారెక్టర్. పండరీబాయి ఏం చేస్తారంటే కాల్లో వెతుకుతూ ఉంటే ఒక చోట కృష్ణ కనబడతాడు. ఇంటికి రమ్మని చెప్పి పిలిచినా కూడా రాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఒక చెక్ బుక్ ఇస్తుంది. ఆ చెక్ బుక్ నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు డబ్బులు వాడుకో అని చెప్పి ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్లో మనకి ఏంటంటే వెనకాల వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు తల్లి చెప్పిన మాటలకి కృష్ణ ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ మీరు ఒకసారి సినిమా చూడండి. కృష్ణ నటన ఎంత గొప్పగా ఉంటుందో ఇందులో కనబడుతుంది. ఇది ఒకటే కదండి, ఇందులో కృష్ణ షేడ్స్ రకరకాలుగా చూపిస్తాడు. విజయ్ అనేటువంటి క్యారెక్టర్లో ఒక రెక్లెస్ పర్సన్ ఎలా ఉంటాడు, జులైగా ఎలా ఉంటాడు ఒక నటన చూపిస్తే, తర్వాతకు వచ్చేప్పటికి తన నేరం ఇంకోళ్ళు మోసి వెళ్ళేటువంటి ఆ డ్రైవర్ చెల్లెలు ట్రైన్లో ఆత్మహత్య చేసుకోకపోతే కాపాడినప్పుడు అక్కడ అప్పట్లో మనకి ఇంజిన్ అనేప్పటికీ మన మామూలుగా స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి కావు. అందులో ఏంటంటే బొగ్గది వేసి నడిపేటువంటి స్టీమ్ ఇంజిన్స్ని ఒక్కసారి మంట వస్తూ ఉంటుంది. ఆ మంటను చూపించేటువంటి సింబాలిక్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒకరిదా నేరం మరొకరిదా శిక్ష అని చెప్పేసి అలా అనిపించేటువంటి ఒక సాంగ్ మనకు కనబడుతుంది. అప్పుడు కృష్ణ చూపించేటువంటి భావాలు, అలాగే చెల్లెల క్యారెక్టర్లో అంటే వరలక్ష్మి ఆవిడ చూపించేటువంటి ఆహభావాలు ఈ సినిమాలో చాలా గొప్పగా ఉంటాయి. అదొకటి చాలా గొప్పది. అంటే అన్నయ్యగా ఆయన చూపించేటువంటి అభినయం వేరేగా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి తన వల్ల చనిపోయినటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో కృష్ణకుమారి అద్దె కట్టలేనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో కృష్ణ చూపించేటువంటి ఆహభావాలు, అక్కడ దేవుడయ్యగా కృష్ణ మరొక నటన చూపించడం జరుగుతుంది. చివరికి 100 రూపాయలు అంటే అసలు నెగ్లిజెంట్ కృష్ణకి, కానీ ఆ 100 రూపాయలు వాళ్ళకి అద్దె కట్టాలి, అద్దె కట్టే బాధ్యత తన మీదే పడినప్పుడు బట్టలుగా వెళ్ళి జాయిన్ అవుతాడు. బట్టలుగా అసలు వంట కూడా రాదు. ఆ వంటవాడిగా అతను చేసేటువంటి తిప్పలు, అలాగే అతను పడేటువంటి కష్టాలు, అవి జోక్ చెప్పి తెప్పించేట్టుగా ఉండే సీన్స్ కృష్ణ నటన మరొక శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్తాయి. అయితే తన వల్ల కళ్ళు కోల్పోయినటువంటి చెన్నయ్య, ఇది మనవ బాలయ్య వేశారు. ఆయన కూడా పక్కలతో రగిలిపోతూ ఉంటాడు. తన యాక్సిడెంట్ వల్ల వాళ్ళ కుటుంబానికి నష్టం జరిగింది, ఆ చిన్నయ్యే తను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కృష్ణకి తెలుసు. కాకపోతే మారువేషంలో పిచ్చి అనే రూపంలో అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్లో కూడా కృష్ణ నటన ఇంకొక రకంగా షేడ్స్లో కూడా మనకు కనపడుతుంది. ఇన్ని రకాల షేడ్స్ ఉంటాయండి కృష్ణలో. కాబట్టి కృష్ణ నటన విశ్వరూపం చూడాలంటే మాత్రం నేరం శిక్ష చూడాల్సిందే. ఈరోజు చాలా మంది సినిమాల్లో ఒక ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు. ఒక సినిమా సక్సెస్కి ఎన్ని ఫార్ములాలు ఉంటాయో అన్ని ఫార్ములాలు కూడా నేరం శిక్ష స్క్రిప్ట్లో ఉంది. కె. విశ్వనాథ్ దీన్ని ప్రతి ఫ్రేమ్ని కూడా అద్భుతంగా చేయడం కూడా జరిగింది. కాబట్టి కృష్ణ నటన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో డైలాగ్స్ చెప్పకుండా తన ఆహభావాలు చూపించినటువంటి కృష్ణ ఈ నటన అంటే ఏంటో ఈ నేరం శిక్షలో మనకి చూడాల్సిందే. ముఖ్యంగా రాముని బంటునురా సీత రాముని బంటునురా అని ఒక పాట ఉంది. ఇది కృష్ణ నటిస్తారు. ఈ పాట చివరికి వచ్చేప్పటికి మొత్తం అన్ని సినిమా థియేటర్లో, నాట్ ఓన్లీ ఒక థియేటర్ అండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ సినిమా థియేటర్లో అయినా సరే ఈ పాట చివరికి వచ్చేప్పటికి మరి ప్రేక్షకులంతా కూడా భజన చేసేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు 2 సినిమాలు అలాగ ఉన్నాయి. ఒకటి సీతారామ కళ్యాణంలో సీతారాముల కళ్యాణం చూతపురారని అనే ఒక పాటలో ప్రజలు ఎంత భక్తి పారవశ్యంలోకి వెళ్ళి ఆ పాటను చూశారో అదే రకమైన స్ఫూర్తితో ఈ నేరం శిక్షలో ఈ పాటలో ఆయన కనపడటం జరుగుతుంది. అది ప్రేక్షకుల్ని తన్మయత్వం చేసింది. ఈ క్రీటంతా కూడా సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి దీనికి మన పాట రాయటం కూడా జరిగింది. అయితే ఇంకొకటి గొప్పది ఏంటంటే 1 to 1 అని చెప్పేసి ఒక పాట ఉంది. ఈ పాటలో కృష్ణ నటించేటువంటి ఏజ్, అలాగే ఒక రెక్లెస్నెస్,
ఈ పాటలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పాట కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చేసిన నేరం ఒకరిది అని చెప్పేసి ఒక పాట మీకు అందరికీ తెలుసు కదా! ఒకరిదా నేరం మరొకరికా శిక్ష అని చెప్పేసి ఈ పాట కూడా ఆ రోజు ఇది రిపీటెడ్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా కూడా థియేటర్‌లో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఏమండి సారు ఓ బట్టలు దొరగారు అని చెప్పేసి పాట ఉంది కదా! కృష్ణ వంట రాకుండా బట్టలు జాబ్‌లో జాయిన్ అయ్యి అతను ఒక ధనికుడైన వ్యక్తి చివరికి సామాన్య ఉద్యోగం చేస్తాడు. ఎందుకని చేస్తాడు? తన వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఆ నాశనమైన కుటుంబానికి చేయూతనివ్వాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో ఇందులో ఆయన నటించేటువంటి తీరు, ఆయన చేసేటువంటి కష్టం ఈ సినిమాలో మనకి బాగా కనపడుతుంది. అయితే ఇందులో ఒక క్వశ్చన్ కూడా ఉందండి. అసలు ఫస్ట్ మనం చెప్పాం కదా టైటిల్స్‌లో కృష్ణ ర్యాష్ డ్రైవింగ్ అని. అంటే కృష్ణకి యాక్చువల్‌గా బేసికల్‌గా డ్రైవింగ్ బాగా వచ్చు. నిజంగా కూడా కృష్ణకి బాగా డ్రైవింగ్ వచ్చు. ఇందులో ఈ చిన్నయ్య క్యారెక్టర్‌లో ఉన్నటువంటి బాలయ్యకి కళ్ళు రెప్పించడానికి ఆపరేషన్ చేసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. దానికి డబ్బులు కావాలి. కృష్ణ దగ్గర డబ్బులు ఉండవు. ఈ మోటార్ బైక్ ఫీట్స్ ఉంటాయి. అంటే ఒక సాహసోపేతమైన మోటార్ బైక్ చేజింగ్ సన్నివేశాలు కూడా ఇందులో ఉంటాయి. మొత్తం సినిమాలో కనుక చూసుకుంటే ఇది 4 నిమిషాల పాటు ఉంటుంది. ఈ చిత్రీకరణ చేసినప్పుడు థియేటర్లో కృష్ణ చూపించినటువంటి ఆ షాట్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఏదైతే ఒక ప్రాణాలు బలికుందో తన డ్రైవింగ్, అదే మంచి డ్రైవింగ్తో తర్వాత అతని కళ్ళు తెప్పించేటువంటి సన్నివేశం, తన కళ్ళు పోగొట్టి తన అన్నయ్య చావుకి కారణమైనటువంటి వ్యక్తిని చంపాలని చెప్పి బాలయ్య ప్రయత్నించే సన్నివేశంలో చివరికి ఎవరైతే తన కళ్ళు తెప్పిస్తాడో అతనే ఇదంతా చేశాడని తెలిసినా కూడా క్షమించి వదిలేసేటువంటి క్యారెక్టర్లో బాలయ్య నటన శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. ఇలా ఒకరు కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో చాలా అద్భుతంగా నటిస్తారు. ముఖ్యంగా సత్యనారాయణ విషయం చెప్పుకోవాలి. సత్యనారాయణ ఒక స్నేహితుడిగా ఉంటూ తన దగ్గర ఇంకా డబ్బు లేదు అని తెలుసుకున్నప్పుడు విడిపోయే సన్నివేశం, అలాగే అతను ఉద్యోగానికి వచ్చినప్పుడు అక్కడ మేనేజర్గా ఉంటాడు. మేనేజర్గా ఉండి అతనికి బట్టల ఉద్యోగం చేస్తావా, అలాగే వెళ్ళిపోతానని చెప్పి భావించినప్పుడు ఏ రోజైతే తన చిన్నాడు బాగా డబ్బున్నప్పుడు బట్టలని అది వంట వాళ్ళని ఎంత హీనంగా చూస్తాడో చివరికి అదే జాబ్ని ఎన్నుకొని ఆ 100 రూపాయలకి కృష్ణ ప్రయత్నించేటువంటి సన్నివేశం ప్రేక్షకుల గుండెల్ని ఒక విధంగా పిండేస్తుంది. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే కృష్ణ నటన వెరైటీ అనేది ఇక్కడ కళా తపస్వి కె విశ్వనాథ్ బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇంకొకటి ఉందండి, ఇక్కడ సత్యనారాయణ విలనిజంలో కామెడీ కూడా పండిస్తాడు. అతను మార్క్ షీట్స్ ఉండేటప్పుడు దాన్ని మార్కింగ్ చేసేటువంటి సన్నివేశం వచ్చేప్పటికి ఒక విధంగా ప్రేక్షకుల్ని నవ్వు తెప్పించేటువంటి కామెడీ కూడా ఆయనలో చూపిస్తాడు. కాబట్టి ఆయన అంత గొప్ప నటుడయ్యాడు కూడా. అయితే ఈ సినిమాకి తమిళంలో కూడా తీశారండి. తమిళ్లో తీసినప్పుడు దీనికి ఎంజి రామచంద్రన్, లత నటించారు. ఈ సినిమా తమిళంలోకి వచ్చేప్పటికి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి ఇద్దరు పోటీ పడ్డారు. ఒకటి ఎంజి రామచంద్రన్ మొట్టమొదట బాలయ్యని అడగటం జరిగింది, ఈ సినిమాని నేను తీస్తాను, నీతికి తదేవేగన్ అని చెప్పేసి, నీతివై తలేగన్ పేరు ఆ సినిమా టైటిల్ అనమాట. అయితే ఎంజి రామచంద్రన్ మొట్టమొదటి అడిగితే కరుణానిధి కూడా ఎంటర్ అయ్యారు. అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన ఏం చేశారంటే అప్పుడు వాళ్ళ అబ్బాయి ముత్తు అని చెప్పుకున్నాడు. కరుణానిధి వాళ్ళ అబ్బాయి ముత్తు ఎంజి రామచంద్రన్లోనే యాక్ట్ చేసేవాడు. కాబట్టి ఇద్దరు కూడా పోటీ పడ్డారు. పోటీ పడితే బాలయ్య సంకట స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఈ సినిమా ఒక పక్కనేమో ఎంజి రామచంద్రన్ సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాడు, మరొక పక్కన చూసుకుంటే కరుణానిధి చీఫ్ మినిస్టర్. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టారు, మేము సినిమా చూస్తాం, మాకు నచ్చితే మేము కొనుక్కుంటాం, మాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వండి, కాపీ రైట్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సరే ఇద్దరు కూడా టైం చెప్పండి అంటే ఒకటే టైం ఇచ్చారు. దాంతో ఒక ప్రివ్యూ థియేటర్లో ఏమో ఎంజి రామచంద్రన్, ఒక ప్రివ్యూ థియేటర్లో ఏమో కరుణానిధి వాళ్ళ పెద్ద అబ్బాయి ముత్తు. ఇప్పుడు లేదులేండి, ముత్తు చనిపోయారు, అతి కొద్ది కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఏం చేసేవారంటే ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి అక్కడ ప్రివ్యూ వేసి
ఆ రీల్ తీసుకొచ్చి ఇంకో ప్రివ్యూ థియేటర్లో కరుణానిధికి ఇలాగ రీల్స్ ఆటోలో తిప్పుతూ తిప్పుతూ ఈ సినిమాని కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరకు చూసినట్టే ఇద్దరికి కూడా చాలా అద్భుతంగా నచ్చింది. మేము కొనుక్కుంటామని ముందుకొచ్చారు. కాకపోతే ఇక్కడ మొట్టమొదట అడిగింది ఎవరు? ఎంజి రామచంద్రన్. కాబట్టి ఈ నీతిపై తలేబన్ అనేటువంటి ఈ సినిమా రూపాంతరం చెందడానికి హక్కులన్నీ కూడా బాలయ్య ఎంజి రామచంద్రన్కి ఇవ్వడం జరిగింది. తమిళంలో రిలీజ్ అయిన తర్వాత ఎంజి రామచంద్రన్కి చాలా మంచి పేరు వచ్చింది. అందుకనే ఎంజి రామచంద్రన్ కృష్ణ సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాళ్ళు. బహుశా ఈ రోజు జనరేషన్లో కృష్ణ అభిమానులు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ ఎంజి రామచంద్రన్ కృష్ణ అంటే చాలా అభిమానం చూపించేవాడు. ఆయన తీసేటువంటి ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఎలాంటి పాకెట్లో వెళ్తాడు, ఎలాంటి ట్రెండ్ని ఫాలో అవుతాడు అని చెప్పేసి దాదాపు 1977 ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కృష్ణని చాలా ఆసక్తిగా పరిశీలించేవాడు ఎంజి రామచంద్రన్. కాబట్టి కృష్ణ గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సినిమాని తర్వాత కాలంలో శిక్ష అని చెప్పేసి హిందీలో కూడా తీయడం జరిగింది. ఇది 1979 సంవత్సరంలో రిలీజ్ అయింది. హిందీలో కూడా దీనికి దర్శకుడు రామనాథన్, రాజ్ కిరణ్ అని చెప్పి అప్పుడే కొత్తగా వస్తున్నాడు. ఆ రాజ్ కిరణ్ కృష్ణ రోల్ని వేయడం జరిగింది. అయితే అప్పటికి ఈ సినిమా రేట్స్ ఎంత అమ్మారో తెలుసా? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు 1979లో అంటే చాలా గొప్ప విషయం. అయితే హిందీలో అంత డబ్బు ఇచ్చి తీసుకున్నా కూడా హిందీలో కూడా చాలా మంచి విజయం సాధించింది. అంటే నేరము శిక్ష ఏ భాషలోకి వెళ్ళినా కూడా అద్భుత విజయం సాధించింది. కాబట్టి ఈ సినిమాకి ఇంత చరిత్ర ఉందండి. ఈ సినిమాలోనే మీకు ఒక కొత్త నటుడు కూడా పరిచయం అయ్యాడు. అతని పేరు నారాయణమూర్తి. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఈ సినిమాలో మనకి కనపడతారు. అలాగే ఏడిద నాగేశ్వరరావు ఈ కార్ డ్రైవర్ కింద యాక్ట్ చేయడం జరిగింది. ఈ కార్ డ్రైవరే జైలుకి కూడా వెళ్తాడు. ఈ ఏడిద నాగేశ్వరరావు తర్వాత కాలంలో కె విశ్వనాథ్తో కలిసి అనేక సినిమాలు తీశారు. మీకు తెలుసు, శంకరాభరణం, స్వయం కృషి, సాగర సంగమం, స్వాతి ముత్యం, ఆపద్ బాంధవుడు, ఇలాంటి సినిమాలన్నీ కూడా తీయడం జరిగింది. ఏడిద నాగేశ్వరరావుకి ఒక మంచి ఫ్రెండ్షిప్ కె విశ్వనాథ్తో జరిగినటువంటి సంఘటన కూడా ఈ నేరము శిక్షలోనే కనబడుతుంది. ఈ విధంగా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కాలంలో అనేక సార్లు రిలీజ్ చేయడం జరిగింది. అప్పట్లో రిపీట్ రిలీజులు ఉండేవి. రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. అలాగే కృష్ణ కలెక్షన్స్, రిపీట్ కలెక్షన్స్ వచ్చినవి అప్పట్లో మోసగాళ్ళకి మోసగాడు ఒకటి, తర్వాత అల్లూరి సీతారామరాజు ఒకటి, తర్వాత నేరము శిక్ష. ఈ 3 సినిమాలు కూడా కృష్ణకి చాలా రిపీట్ కలెక్షన్స్ తీసుకొచ్చాయి. అలాగే కృష్ణ చేసినటువంటి టాప్ 15 మూవీస్, అలాగే కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన టాప్ 15 మూవీస్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ నేరము శిక్ష అనేది కంపల్సరీ ఉంటుందండి. ఆ సినిమా ఈరోజు యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. కారణం ఏంటంటే ఈరోజు సొసైటీలో ఇప్పటికీ ఇదే జరుగుతుంది. పిల్లలకి తల్లిదండ్రులు ఈ మోటార్ బైక్స్ ఇవ్వటం, కార్లు ఇవ్వటం, వాళ్ళేమో లైసెన్సులు సరిగా నేర్చుకోకపోయినా కూడా విపరీతమైన స్పీడ్తో వెళ్ళటం, ఎవరినో గుర్తేయటం, కాలు విరుగో, చేతి విరుగో, ప్రాణాలు కోల్పోయి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు కుటుంబం. ఇది చాలా మంది గుర్తించరు, అసలు దాన్ని పట్టించుకోరు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా ఆ పరిహారం ఎప్పటికో వస్తుంది. దానివల్ల కుటుంబం ఎంత ఇబ్బందులు పడుతుంది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తారు. ఇప్పటికీ ఈ యువత ఈ సినిమా చూడాల్సిందే. ఈ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక విధంగా సైలెన్సర్ స్పీకర్స్ పెద్ద పెద్ద సౌండ్స్తో ఇష్టం వచ్చినట్టు వెళ్ళేటువంటి యువత వాళ్ళ తండ్రులు కూడా బాధ్యత తీసుకొని ఈ నేరము శిక్ష స్ఫూర్తిగా ఆధారంగా తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ మానుకోవాలి అని చెప్పేసి ఈరోజు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దానికి మంచి క్లాసిక్ ఉదాహరణ ఏంటంటే ఈ నేరము శిక్ష. సూపర్ స్టార్ కృష్ణ డాన్స్ అంత బాగా రావని, లేకపోతే నటన అంత పెద్ద శిఖరాగ్ర స్థాయిలో ఉండదని కొంతమంది బయట చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూస్తే కృష్ణ నటన ఎలా ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చూపిస్తారు, ఇన్ని వేరియేషన్స్ ఎలా చూపిస్తారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్లో
చివరికి క్లైమాక్స్లో ఆయన తనే దోషి అని చెప్పి నిలబడి శిక్షకి రెడీ అవుతాడు. అప్పుడు ఆయన చూపించేటువంటి హావభావాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నేరం శిక్ష చూడాల్సిందే, చూసి తీరాల్సిందే, కృష్ణ నటనని అభినందించి తీరాల్సిందే. ముఖ్యంగా చాలా విషయాలు ఇందులోంచి గ్యాదర్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. చాలా అభిమానాన్ని కూడా మీరు చూపిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మరిన్ని చిత్రాల్ని మీ ముందు ఉంచుతాం. కారణం ఏంటంటే ఇప్పుడు తెర ముందు జరిగింది మనం చూస్తున్నాం, తెర వెనకాల చాలా మంది కష్టపడతారు. ఆ కష్టపడిన వాళ్ళ సమిష్టి కృషే సినిమా. అది మీకు తెలియాలి అని చెప్తూనే అందులో సందేశం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ని ఆదరిస్తూ లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ సబ్స్క్రైబర్గా మాకు అందజేయండి. ఇప్పటికీ దాదాపు 50,000కి దగ్గరగా వస్తున్నాం మనం. 50,000 అతి తొందరలోనే పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యూట్యూబ్లో మీ దీవెనలు మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.